హాయ్ ఫ్రెండ్స్. జీవితంలో మనం అందరం డబ్బు కోసం కావచ్చు, పేరు కోసం కావచ్చు, పలుకుబడి కోసం కావచ్చు, అధికారం కోసం కావచ్చు, పరుగులు తీస్తూనే ఉంటాం. ఈ పరుగు పందెంలో ఎండింగ్ పాయింట్ ఒకటి ఉంది అంటే అది ఆత్మసంతృప్తి మాత్రమే. ఈ ఆత్మసంతృప్తి పొందనివాడు ఈ పందెంలో కొనసాగుతూనే ఉంటాడు. ఈ పరుగు పందెంలో నుంచి ఎలా బయటపడాలో ఒక చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందాం. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మురళీధరన్ చాలా కష్టపడి తన వ్యాపారాన్ని కొన్ని కోట్ల టర్నోవర్ చేసే వ్యాపారంగా మార్చుకున్నాడు. ఇప్పుడు అతనికి బంగ్లా, కార్లు, ఆఫీసులు అన్నీ ఉన్నాయి. కానీ అతని జీవితంలో ప్రశాంతత కరువైంది. డబ్బుంది, పేరుంది, బంగ్లాలున్నాయి, అయినా ఆయన మనస్సు ప్రశాంతంగా ఉండడం లేదు. అసలు ఏముంటే నా దగ్గర ప్రశాంతత ఉంటుంది? ప్రశాంతతని నేనెలా పొందగలను? ఇవన్నీ ఉన్నా నాకు ఎందుకు తృప్తి కలగడం లేదు అని ప్రతిరోజు పడుకునే ముందు ఆలోచిస్తూ పడుకునేవాడు మురళీధరన్. ఒకరోజు మురళీధరన్ కారులో వెళ్తుండగా రామాపురం అనే గ్రామంలో ఒక ముసలాయన చెట్టు కింద కూర్చొని పిల్లలకు కథలు చెబుతూ ఉంటాడు. మురళీధరన్ ఆ ముసలాయన ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వును చూసి ఆశ్చర్యపోతాడు. వెంటనే మురళీధరన్ తన కారును ఆపి ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీరు చూడడానికి చాలా పేదవారిలాగా కనిపిస్తున్నారు. అయినా మీ ముఖంలో ఇంత ప్రశాంతమైన చిరునవ్వు, ఆనందం ఎలా వెళ్ళి విరుస్తున్నాయి అని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధుడు చిరునవ్వు నవ్వుతూ, చూడు నాయనా, మనం సంపాదించే డబ్బు సంతోషాన్ని ఇస్తుంది, కానీ ఆత్మతృప్తిని ఇవ్వదు. ఆత్మసంతృప్తి ఉన్నవాడి మనస్సులోనే ప్రశాంతత ఉంటుంది. ఈ ఆత్మసంతృప్తి మనం ఇతరుల కోసం చేసే ఏ మంచి పనిలోనైనా కలుగుతుంది. నిజాయితీగా జీవించడంలో ఆత్మసంతృప్తి పొందగలం అని చెప్తాడు. అంతలోనే ఆ ఊరి ప్రజలు కొందరు అక్కడికి వస్తారు. వారందరి ముఖంలో ప్రశాంతత, చిరునవ్వు గమనించి మురళీధరన్ మళ్ళీ ఆశ్చర్యపోతాడు. వీరి సంతోషానికి కారణమేంటో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని మురళీధరన్ ఆ ఊరిలో కొన్ని రోజులు గడపాలనుకుంటాడు. ఒక రైతు ఇంట్లో ఉంటూ వారి జీవనాన్ని దగ్గరగా పరిశీలిస్తాడు. వాళ్లకు పెద్దగా ఆస్తులు లేవు. ఉన్న పొలంలోనే పని చేసుకుంటూ జీవితం గడిపేవారు. అతనికి భోజనం పెట్టేటప్పుడు వారి గుండె నిండా దాగి ఉన్న ఆత్మీయతను వారి కళ్ళల్లో చూసేవాడు మురళీధరన్. పంట కోసేటప్పుడు అందరూ కలిసి ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. సాయంత్రం పిల్లలతో సరదాగా ఆటలు ఆడేవారు. అందరూ కలిసి ఉత్సవాలు జరుపుకునేవారు. పల్లె పాటలు పాడుకునేవారు. ఇవన్నీ మురళీధరన్ మనస్సుని తాకాయి. నిజమైన ఆనందం చిన్న చిన్న క్షణాల్లో ఉందని, ఈ ప్రకృతిలో ఉందని, ఉదయం సూర్యోదయం, పక్షుల కిలకిలారావం, కుటుంబంతో కలిసి తినే సాధారణ భోజనమైనా కూడా ఆత్మతృప్తినే ఇస్తాయని మురళీధరన్ గ్రహించాడు. నగరానికి తిరిగొచ్చిన మురళీధరన్ తన జీవన విధానాన్ని పూర్తిగా మార్చేశాడు. ఉద్యోగులను గౌరవంగా చూడడం మొదలుపెట్టాడు. లాభాల కంటే విలువలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. అతని సంపాదనలో కొంత డబ్బు పేద పిల్లల చదువు కోసం వెచ్చించేవాడు. ముఖ్యంగా తన కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేవాడు. ఇప్పుడే నేను నిజమైన ధనవంతుడిని అని అనుకుంటూ ఉండేవాడు. ఇలా మురళీధరన్ ఆత్మసంతృప్తిని పొందాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.